మరి ఆయన స్వరం మాధుర్యం. ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి, ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి, ఎప్పుడైతే నువ్వు నెమ్మది కలిగి ఉంటావో నీ ముఖము కూడా మనోహరంగా ఉంటుంది, నీ స్వరము కూడా మాధుర్యంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునితో మరి సహవాసం కలిగి ఉన్నావు, దేవునిలో అంతకట్టుబడి ఉన్నావు. కాబట్టి ఉదయకాలము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకు తోడై ఉంటున్నాడు, మన జీవమై ఉంటున్నాడు. నిజంగా అందుని బట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మరి ఎంతో మంది సమయాన్ని, క్షణాన్ని, ఈ గడియలు చూడకుండా గతించిపోయారు. మరి ఆ దేవాది దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయండి. గత మరి మాసం అంతట్లో, ఈ సెప్టెంబర్ మాసం అంతట్లో కూడా దేవుడు మీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు తలంచుకుంటూ దేవుని స్తుతించు. నిజంగా ఈ మాసంలో మరి దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను జీవితంలో చేశాడు. కుటుంబంగా, సంఘంగా చేరి మిమ్మల్ని దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎంతో మంది తమ ప్రియులను పోగొట్టుకున్న స్థితిలో ఉంటున్నారు. ఎంతో మంది వారికి కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉంటున్నారు. కానీ ఈ సమయం దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించు. ఏ పాటి వారం ఎన్నికలేని మనల్ని దేవుడు అనుకున్న విధానాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి రాజా మీకు వందనాలు ప్రభా. రాజా ఏ పాటి వారం నాయన మీకే స్తోత్రాలు. మహాగరుడా, మహోన్నతుడా మీకే స్తోత్రాలు. దేవైన కాలం రాజా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని సెలవించిన దేవుడు తండ్రి. అవును రాజా, కుటుంబంలోను, సంఘంలోను ఐక్యత కలిగి ఉండమని సెలవించిన గొప్ప దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ మీరుంటారు ప్రభా. ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ మీరుంటారు ప్రభా. ఎక్కడ సంతోషం ఉంటూ అక్కడ మీరుంటారు నాయన. మీకు స్తోత్రాలు దేవా. మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీరు మాలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. మీకే వందనాలు. ఈ సమయం మీ దాసుని మీ శిలువ చట్టం మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజా మాతో మాట్లాడండి రాజా. వినగల చెవులు, గ్రహించగల మనస్సును ప్రతి ఒక్కరికి మీరు
మీకే స్తోత్రాలు ప్రభా. దేవా గొప్ప దేవుడవు తండ్రి. నాయన వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని సెలవిచ్చిన దేవుడు. డాడీ మీ మాటలు వింటుండగా దేవా, మీకు స్వరము వింటుండగా దేవా మమ్మల్ని అందరినీ కూడా సరిచేసి బలపరచమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.